తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఉన్న దాసారం గుట్టను కబ్జా చేస్తున్నారని, వారి నుండి గుట్టను కాపాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బద్దీపడిగ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం రోజున ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ గారికి సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. వందల సంవత్సరాల నుండి దాసారం గుట్ట కొమరవెల్లి మల్లన్న గుడి పరిధిలో ఉందని, దీని సర్వే నంబర్ 305లో 22 ఎకరాల 10 గుంటల భూమి దొరల కాలం నుండి ప్రభుత్వ భూమిని దేవాలయానికి వచ్చే విధంగా చూసేంత వరకు భూమిని బ్లాక్ లిస్టులో పెట్టాలని, కావున దేవాలయం ద్వారా కానీ ప్రభుత్వ ద్వారా కానీ ఈ భూమిని కొమరవెల్లి మల్లన్నకు తీసుకోవాలని, అప్పటి వరకు భూమి క్రయ విక్రయాలు జరగకుండా ఆపాలని కొమరవెల్లి మండల అన్ని గ్రామాల నుండి ప్రజలు కోరుకుంటున్నారని, కావున సిపిఎం కొమరవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టులో ఈ భూమిని కొమరవెల్లి మల్లన్నకు కేటాయించాలని కేసు కూడా ఉందని, పలుమార్లు దేవాలయ ఈవో గారిని కలిసి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగిందని, కొమరవెల్లి మల్లన్న వసతి గృహాలకు గుట్టపైకి వెళ్లే రోడ్డుకు దాదాపు 7 కోట్ల రూపాయలు రోడ్లకు ఖర్చు పెట్టారని, అయినా ఆ డబ్బులు వృధా అయినవి తప్ప ఉపయోగంలోకి రాలేదు. ప్రజా ప్రతినిధులు వాళ్ళ స్వప్రయోజనాలకు కమిషన్లకు కకృతిపడి మల్లన్నకు భూములు తీసుకోవడంలో విఫలమైనారు. ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు దేవాలయానికి పెద్ద ఆస్తి వచ్చేది. కావున ఇప్పటికైనా ప్రభుత్వ వారధిగా ప్రధానంగా అధికారులు ఈ భూమిని దేవస్థానానికి వచ్చే విధంగా క్రయ విక్రయాలు జరగకుండా భూమిని బ్లాక్ లిస్ట్ లో పెట్టించి కొమరవెల్లి మల్లన్నకు దాసారం గుట్టని హిటాచీల ద్వారా గుట్టను పారద్రోలుతున్నారని, కావున తక్షణం ఈ భూమిని మల్లన్న ఆస్తిగా మార్చడం కోసం తగిన ఆదేశాలు ఇచ్చేంత వరకు భూమిని కాపాడడం కోసం సిపిఎం కొమరవెల్లి మల్లన్న భక్తులను మండలంలో అన్ని గ్రామాల ప్రజలను ఏకం చేసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కావున ఈ భూమిని బ్లాక్ లిస్ట్ లో నుంచి పెట్టించి విక్రయాలు జరగకుండా మన కొమరవెల్లి దేవస్థానానికి తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చి న్యాయం చేయగలరని, అలాగే సుమారు 10 ఎకరాల భూమి గుట్ట పక్కకు పార్కింగ్ స్థలం ఉపయోగంగా దీని ద్వారా దేవాలయానికి ఆదాయం వస్తుందని, దేవాలయానికి పెద్ద ఆస్తి అని దేవాలయం అప్పగించాలని వారు కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసరి ప్రశాంత్, తాడూరి వీరందర్ తదితరులు పాల్గొన్నారు.